హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు తెలుగు వచ్చా? మీరు తెలుగువారా? ఏంటి తెలుగువారు తెలుగు వచ్చా అని అడుగుతున్నారు. సో ఈ జాబ్ కూడా ముఖ్యంగా తెలుగు బాగా వచ్చిన వాళ్ళకు మాత్రమే. ఇది ట్రాన్స్లేటర్, తెలుగు లాంగ్వేజ్. తెలుగు రాకుండా ఎవరు ఉండరు, అంటే మదర్ టంగ్ ఉన్న వాళ్ళైతే. కానీ ఈ జాబ్ అయితే ఏఐ టెక్నాలజీతో ట్రాన్స్లేట్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. సో అందుకే తెలుగు వచ్చిన వాళ్ళని రిక్వైర్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఈ జాబ్కి మస్ట్ తెలుగు స్కిల్ అయితే ఉండాలి. సో మీరు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏఐ టెక్నాలజీయే మార్కెట్లో చాలా మనకి అడ్వాన్స్ లెవెల్లో ప్రతిదీ కూడా ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి చాలా తయారు చేయడం కానీ, లేదంటే ఇన్వెన్షన్ చేయడం కానీ, ఏదైనా సరే సెకండ్స్లో అయిపోతుంది. సో అలా ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి ట్రాన్స్లేటర్ తెలుగు జాబ్ అయితే ఉంది తెలుగు వాళ్ళ కోసం. సో ఈ జాబ్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. About job. You are looking for skilled freelance translators who are proficient in Telugu. ఇది ఫ్రీలాన్స్ జాబ్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది. సో దీనికి మీరు తెలుగు వాళ్ళై ఉండాలి, అది కూడా స్కిల్డ్ తెలుగు వాళ్ళై ఉండాలి. దిస్ రోల్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్లేషన్ అండ్ కంటెంట్ క్రియేషన్. సో కంటెంట్ని క్రియేషన్ చేయగలగాలి, అలాగే మీకు ఏదైనా ఇస్తే దాన్ని మీరు చేయగలగాలి. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇఫ్ యు ఆర్ ఫ్లూయెంట్ ఇన్ రీడింగ్, రైటింగ్, టైపింగ్. తెలుగుని మీరు చదవగలరా, రాయగలరా, టైపింగ్ కూడా చెయ్యగలరా, అలాగే కమ్యూనికేటింగ్ అంటే మాట్లాడగలరా అని అడుగుతున్నారు. సో ఇది కానీ వస్తే మీకు ఫ్లెక్సిబుల్ రిమోట్ రోల్, దిస్ ఆపర్చునిటీ ఈజ్ ఫర్ యూ. సో ఇవి కానీ వస్తే మీకు ఈ జాబు మీకోసమే. హ్యాపీగా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. కీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే, ట్రాన్స్లేట్ కంటెంట్ టు తెలుగు. ఇప్పుడు తెలుగుని అంటే తెలుగుని తెలుగులోకి కన్వర్ట్ చేయాలి, ట్రాన్స్లేట్ చేయాలి. ఎలాగా అంటే లాంగ్వేజెస్ ఎలా ఉంటాయంటే, మనం టైప్ చేసినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ రావడం, కొన్ని తెలుగుని కరెక్ట్గా టైప్ చేయడం కూడా రాదు. సో అలాగే మాట్లాడడం రాదు చాలామందికి, అలాగే దాన్ని రాయడం కూడా రాదు. అది మీరు చేయగలుగుతారా అనేది ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీ. క్రియేట్ హై క్వాలిటీ, అది హై క్వాలిటీలో చేయగలగాలి. కల్చరల్లీ రిలవెంట్ రిటైన్ కంటెంట్ యాజ్ నీడెడ్, అంటే మన తెలుగు కల్చర్ని బట్టి మనకు రైటింగ్ అనేది అలాగే ఉండాలి. అంతేగాని ఇప్పుడు మనం ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసి మాట్లాడతాం. యాక్చువల్లీ మనం తెలుగు మాట్లాడితే ప్యూర్ తెలుగు ఇప్పుడున్న జనరేషన్ ఎవరూ మాట్లాడరు, ఎందుకంటే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కానీ అలా ఎవరు మాట్లాడట్లేదు. మెయింటైన్ కాన్స్టెన్సీ, అక్యురసీ అండ్ కంటెక్స్ట్ ఇన్ ఆల్ టాస్క్. ఇది ఏది ఇచ్చినా కూడా మీరు అన్నిటిలో ఇది మెయింటైన్ చేయాలి అని. అలాగే రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, ఫ్లూయెన్సీ ఇన్ రీడింగ్, రైటింగ్, టైపింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ తెలుగు. మాట్లాడగలగాలి, చదవగలగాలి, అలాగే అర్థం చేసుకోగలగాలి, టైపింగ్ చేయగలగాలి, రాయగలగాలి. ఇవి ఉండాలి మీ దగ్గర. స్ట్రాంగ్ ట్రాన్స్లేషన్ అయితే ఉండాలి, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి తెలుగు. ఇక ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంటెంట్ క్రియేషన్, ట్రాన్స్క్రిప్షన్ ఆర్ ట్రాన్స్లేషన్ ఈజ్ ఏ ప్లస్. ఇవి కానీ ఉంటే మీకు ప్లస్ అవుతుంది, అంటే ఆల్రెడీ మీరు తెలుగు ఎక్కడైనా ఫ్రీలాన్స్గా చేస్తుంటే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇక పే అండ్ బెనిఫిట్స్. స్టార్టింగ్ పే 250 రూపీస్ ఫర్ అవర్కి ఇస్తారు, మనకి 250 రూపాయలు గంటకి ఇస్తారు. మీరు ఎంతైనా చేసుకోవచ్చు, విత్ పొటెన్షియల్ ఫర్ గ్రోత్ బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్. ఇంకా మీరు వర్క్ బాగా హార్డ్ చేస్తే ఇంకెక్కువ ఇస్తారు. ఇది గంటకి మీరు 250 అంటే మనం అట్లీస్ట్ 4 అవర్స్ చేసుకుని 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాం కాబట్టి. ఇక రిమోట్ వర్క్ ఆపర్చునిటీ ఆఫరింగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఓకే, ఇక్కడ
ఇక మీరు ఇక చేయగలను అనుకుంటే దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై నవ్ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. ఈ లింక్స్ కూడా మీకు ఇస్తాను, మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. సో ఇలా మీరు క్లిక్ చేయగానే ఇది లింక్డ్ఇన్లో వచ్చింది. లింక్డ్ఇన్లో వచ్చిందంటే మీకు కన్ఫామ్గా జెన్యూను. సో ఈ వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది. వెబ్సైట్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి గెట్ స్టార్టెడ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కంటిన్యూ విత్ వర్కింగ్ నాట్ వర్కింగ్ అని వచ్చింది కదా, మీరు కంటిన్యూ చేయండి దాన్ని. సో కంటిన్యూ చేసిన తర్వాత సో ఇలా విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇవ్వండి, అంటే యాజ్ పర్ పాన్ కార్డ్ ఎలాగైతే ఉందో అలాగా. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే హైయెస్ట్ ఉందో అది ఇవ్వండి. మాస్టర్ అయితే మాస్టర్, యూనివర్సిటీ ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు, ఇక మేజర్ దేంట్లో మేజర్ అంటే మీరు దేంట్లో ఎడ్యుకేషన్ ఉంది మీది. లింక్డ్ఇన్ యూఆర్ఎల్ అయితే ఇవ్వాలి, ఇవ్వకపోయినా ఇక్కడ ఆప్షనల్ అని ఇచ్చారు. అలాగే మీ రెజ్యూమ్ ఏదైతే ఉందో ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక మీ వాట్సాప్ నెంబరు ఇక్కడ ఇవ్వాలి. ఇది వెరిఫై అవుతుంది. సో రిజిస్టర్ అండ్ ఎక్స్ప్లోర్ ప్రాజెక్ట్స్ ఇది చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మీరు అప్లై చేసుకున్న విధానం. దీన్ని అప్లై చేసుకున్నాక వాళ్ళు మీకు మెయిల్ ఆర్ మీ వాట్సాప్ నెంబర్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయిన తర్వాత దీనికి నార్మల్ ఇంటర్వ్యూ ఉంటుంది, మీరు అటెండ్ అవ్వండి. సో వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం మీరు కంటిన్యూ అవుతే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. సో ఇది డీటెయిల్స్. ఆలస్యం చేయకుండా వెంటనే ఎవరైనా మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇటువంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని మీరు కంటిన్యూ వాచ్ చేయండి. ఏదో ఒక వీడియో మీకు జాబ్స్ ఎడ్యుకేషన్ సంబంధించింది వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.